శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీత 8వ అధ్యాయంలో మనం 21వ శ్లోకం నుంచి మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవాళ శ్లోకం ఏమిటి అంటే 21వ శ్లోకం. అవ్యక్తో అక్షర ఇత్యుక్త సమాహూహ పరమాంగతిం. అవ్యక్త అక్షర ఇది ఉక్త తం అహూహు పరమాం గతిం. యం ప్రాప్య న నివర్తంతే తద్దామ పరమాం మమ. అంటే ఇక్కడ రెండు రకాలుగా వస్తాయి. పరమం, పరమాం అని రెండు రకాలుగా ఇక్కడ మనకు వస్తుంది అర్థం. రెండోసారి చెప్తున్నాను. అవ్యక్తో అక్షర ఇత్యుక్త స్తమాహూహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే. యం ప్రాప్య న నివర్తంతే తత్ 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 ధామ పరమం మమ. అంటే ఇక్కడ తద్ధామ అనే దాన్ని తత్ మమ అని విడదీయాలి. పరమం మమ అంటే ఈ అవ్యక్తమే అక్షరమని చెప్పబడుతోంది. అక్షరము అని అంటే వ్యవహరించబడినటువంటి అవ్యక్త భావాన్ని పరమాం, ఇందాకలా అన్నాను నేను, పరమాంగతి పరమం గతిం అని రెండు రకాలు వస్తుందని పరమా గతి అని చెప్తూ ఉంటాం. అంటే ఏ పరమగతిని పొంది మళ్ళీ తిరిగి రారో అదే నా యొక్క పరంధామము. అంటే దీన్నే మోక్షం అని అంటారు. అంటే మరి జన్మరాహిత్యం, జన్మలేనటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు తాలూకా పాదాల చెంతకి కానీ ఎవడైతే చేరుతారో, శ్రేష్ఠుడు ఎవడైతే ఉంటాడో వాడికి తిరిగి మరి జన్మరాహిత్యము. ఇది ఇక్కడ మనకు తెలుసుకున్నటువంటి విషయం. 22వ శ్లోకం. 22వ శ్లోకం ఏమిటి? పురుషః స పరః పార్థ. ఇక్కడ రెండు రకాలు వస్తాయి. పార్థ 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 భక్త్యా లభ్య లభ్యస్త్వనన్యయా. చూడండి, లభ్య తు అనన్యయా. రెండు రకాలు. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్య లభ్య స్వనన్యయా. స్వనన్యయా అనే ఒకటి వస్తుంది. లభ్య తు అనన్యయా. రెండోది యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అంటే ఇక్కడ భూతాని అంటే సర్వభూతాలయందు పరమాత్మయందు అంతర్గతంగా ఎప్పుడైతే లీనమై ఉంటాయో వాటిని ఏ సచ్చిదానంద ఘన పరమాత్మ చేత సమస్తమైనటువంటి జగత్తు సంపూర్ణమై ఉందో, పరిపూర్ణమై ఉందో, సర్వశ్రేష్ఠుడైనటువంటి పురుషోత్తముడు అంటే సనాతన అవ్యక్త పరమాత్మ అయితే అనన్యమైనటువంటి భక్తితో మాత్రమే సులభుడుగా మనకి దర్శనమిస్తాడు. ఇక్కడ మనకి శ్లోకం ఒకటి ఉంటుంది ప్రహ్లాదుడిది. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు అని గజేంద్ర మోక్షంలో వస్తుంది. అంటే గజేంద్ర మోక్షం అవ్వచ్చు, లేకపోతే మనకు భాగవతంలో ప్రహ్లాదుడు చెప్తూ ఉంటాడు. ప్రహ్లాదుడు ఎవ్వని అంటే ఇక్కడ మనకి కరిమకరి అని వస్తుంది. ఇక్కడ కరి అంటే ఏనుగు, మకరి అంటే ముసలి. ఇక్కడ మకరి కరి. కరి అంటే ఏనుగు. నేను ఇంత స్థూలమైనటువంటి శరీరం కలిగినటువంటి దాన్ని నన్ను చూస్తే అందరూ భయపడతారు అనేటువంటి అహంకారంతో, ఇక్కడ విపరీతమైనటువంటి రాజసం అహంకారంతో విర్రవీగుతూ ఉండేది. అటువంటి విర్రవీగుతున్నటువంటి ఏనుగుకి ఎలా బుద్ధి చెప్పాలా అని, అంటే ఇక్కడ బుద్ధి చెప్పవలసింది ఏనుగు కరిమకరికి కాదు. ఇక్కడ మానవులైనటువంటి మనకి అన్ని రకాల అహంకారాలు ఉంటాయి. ఏమిటి అహంకారం? ఏదైనా సాధిస్తే, విజయాన్ని సాధిస్తే ఇది నేను అంటాం. ఏదైనా పోతే పక్కవాడి మీద నెట్టేస్తాం. అలా కాకుండా
ఇక్కడ కొన్ని రకాలైనటువంటి అహంకారాలు ఉంటాయి. నేను బలవంతుడిని అహంకారం 50 సంవత్సరాలు అవగానే శరీరం శుష్కించిపోతూ ఉంటే ఆ అహంకారం కాస్త తగ్గిపోతూ ఉంటుంది. ఈ దేహంలో అనారోగ్యాలన్నీ ప్రవేశిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అనారోగ్యములు ప్రవేశిస్తూ ఉంటాయో వాడిలో పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అంతవరకు విర్రవీగినటువంటి నేనే మహాబలాఢ్యుడినని అహంకారంతో విర్రవీగినటువంటి ఈ శరీరం దేహం అప్పుడు రోగాల పుట్టయిపోతూ ఉంటుంది. అలాగే నేను మహా ఉద్యోగం చేస్తున్నాననే అహంకారం, సంపద అహంకారం, రాజకీయ అహంకారం, కుల అహంకారం, జాతి అహంకారం, ఈ అహంకారాలన్నింటినీ కూడా మనం అహంకారాన్ని ఎప్పుడైతే విడిచిపెడతామో అందరితో కూడా మనవాళ్ళుగానే మనకి దగ్గర అవుతారు. ఎప్పుడైతే అహంకారం, డబ్బున్న అహంకారం, రాజకీయ అహంకారం, కుల అహంకారం, ఈ అహంకారాలన్నీ కూడా భగవంతుడు ఎక్కడో ఎప్పుడో వెంటనే మనకి చిన్నది అంటిస్తాడు. ఆ అంటించగానే విలవిలలాడిపోయి అప్పుడు మళ్ళీ దేవాలయాల చుట్టూ ప్రదర్శనలు చేయడం, అప్పుడు మళ్ళీ జ్యోతిష్యుల దగ్గరికి పరిగెట్టడాలు, అప్పుడు మళ్ళీ ఈ దేవుడు కాదని ఆ దేవుడు, ఆ దేవుడు కాదని ఈ దేవుడు, మనకి ఏ దేవుడి దగ్గరికి వెళితే వేగంగా ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా అని పరిగెడుతూ ఉండడం, ఇది జరుగుతూ ఉంటుంది. ఇది 23వ శ్లోకం. 23వ శ్లోకం ఏమిటి? ఎత్ర కాలే త్వనావృత్తిమా వృత్తించైవ యోగినః ప్రయతాయాంతి తం కాలం వక్ష్యామి భరతవర్షభ అంటే భరతవర్షభ అని ఉంది. రెండవసారి ఎత్ర కాలే త్వనావృత్తిమా వృత్తించైవ యోగినః ప్రయతాయాంతి తం కాలం వక్ష్యామి భరతవర్షభ అంటే ఇక్కడ ఎందుకు అంటే ప్రపంచంలో 2 విధాలైనటువంటి మనకి శుక్లకృష్ణ మార్గాలు, దేవయాన, మనకి పితృయాన మార్గాలు, ఇవి సనాతనాలైనటువంటి భావించబడుతున్నటువంటి మార్గాలు. ఇవి ఒకదానికి దేవయాన మార్గం అంటే దేవతల ద్వారా వెళుతున్నటువంటి మార్గం. అది తిరిగి రాని స్థితి, అనావృత్తి అంటే తిరిగి రాని స్థితిని, పరమగతిని పొందుతాడు. యాతి అంటే పొందడం. అవ్యయ అంటే మరొకదాని పితృయాన మార్గం ద్వారా వెళ్ళేవాడు అయితే తిరిగి మళ్ళీ జనన మరణ చక్రాల్లో వాడు మళ్ళీ చుట్టుకుంటూ ఉంటాడు. ఎత్రకాలే త్వనావృత్తి మా వృత్తించైవ యోగినః ప్రియతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ అంటే ఇక్కడ మనకి 20 ఎత్రకాలే అంటే భరతర్షభ అంటే అర్జున, ఏ కాలమునందు శరీరం త్యాగం చేసి వెళ్ళిపోతున్నటువంటి యోగులు అయితే తిరిగి రాని గతిని చేరుతారో ఆ వృత్తిం ఏవ తిరిగి వచ్చుగతిని పొందుతారో ఆ కాలాన్ని అంటే 2 మార్గాల గురించి చెప్తారు ఇక్కడ. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏమిటి ఆ శ్లోకం? 24వ శ్లోకం. 24వ శ్లోకం ఏమిటి? అగ్నిజ్యోతిరః శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. రెండవసారి అగ్నిజ్యోతిరః శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః అంటే జ్యోతి అంటే జ్యోతిర్మయమైనటువంటి మార్గానికి అభిమాన దేవత అగ్ని. బ్రహ్మవేత్తలైనటువంటి యోగులు మృతి చెందిన వాళ్ళై పొగలు శుక్లపక్షం. షణ్మాస అంటే 6 నెలలు కలిగినటువంటి ఉత్తరాయణాన్ని అభిమాన దేవతలు కలిగినటువంటి ఆ మార్గం ద్వారా పరబ్రహ్మ అంటే పరమపదాన్ని పొందుతూ ఉంటారు. ఇది 25వ శ్లోకం. 25వ శ్లోకం ఏమిటి అంటే ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. రెండవసారి ధూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే అంటే ఇక్కడ ఏమిటి? పొగటిపూట చీకట్లు కమ్ముకోవడం, పొగమంచు, చీకటి, రాత్రి కృష్ణపక్షం అంటే చంద్రుడు లేనటువంటి రోజులు అవి. ఇవి 6 మాసాలు. సాధారణంగా మనకు జూలై నుంచి డిసెంబర్ వరకు ఈ మార్గంలో సకామ కర్మలు చేసిన వాళ్ళు కేవలం వాళ్ళ కోరికలు తీరడం కోసమే ఎన్నో అంటే దేవీ దేవతలకు పూజిస్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రయాణం కోసం చంద్రలోకం వరకే అంటే స్వర్గలోకం వరకే సాగుతుంది. అక్కడ వాళ్ళ పూజలకు తగిన ఫలితాలు అనుభవించి మళ్ళీ తిరిగి పునర్జన్మను పొందుతూ ఉంటారు. ఇక ధూమము అంటే పొగ, రాత్రి అంటే చీకటి కృష్ణపక్షం. ఈ చీకటి రాత్రులు దక్షిణాయనం అంటే జూలై నుండి డిసెంబర్ వరకు ఇప్పుడే చెప్పుకున్నాం.
అయితే ఉత్తరాయణం అంటే ప్రకాశవంతమైనటువంటి కాలంలో చనిపోయినటువంటి వాళ్ళు బ్రహ్మపదాన్ని పొందుతారు అని, దక్షిణాయన కాలంలో అంటే చీకటి రోజుల్లో చనిపోయిన వారు పునర్జన్మ పొందుతారు అని చెప్పుకున్నాం. కానీ ఉత్తరాయణంలో చనిపోయినటువంటి వాళ్ళు సాక్షాత్తు శ్రీకృష్ణ పదాన్ని చేరుకుంటారు, అంటే పరమపదాన్ని చేరుకుంటారు అని. 26వ శ్లోకం. 26వ శ్లోకం ఏమిటి? శుక్లకృష్ణే గతి ఏతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తిం అవ్యయా వర్తతే పునః. రెండవసారి శుక్లకృష్ణే గతి ఏతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనా వృత్తిం అన్యయా వర్తతే పునః. అంటే ఎందుకంటే రెండు విధాలైనటువంటి శుక్లకృష్ణ మార్గాల గురించి మనం చెప్పుకున్నాం. అసలు విషయం ఈ శ్లోకంలో ఎందుకు వచ్చిందంటే ఉత్తరాయణం దక్షిణాయనం అని రెండు ఉన్నాయి మనకి. ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు. ప్రతి నెలలోని శుక్లపక్షం కృష్ణపక్షం రెండు వస్తూ ఉంటాయి. అంటే ఉత్తరాయణం శుక్లపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఉండదని, అలాగే ఉత్తరాయణం కృష్ణపక్షంలో మరణిస్తే తిరిగి జన్మిస్తాడని, అలాగే దక్షిణాయన శుక్లపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఉండదా, కృష్ణపక్షంలో మరణిస్తే జన్మ ఉంటుందా అనే సందేహాలకు సమాధానమే మనకి ఈ శ్లోకం వివరిస్తున్నది. ఉత్తరాయణం అన్న శుక్లపక్షం అని జ్ఞాన మార్గం, దక్షిణాయనం అంటే కృష్ణపక్షం అన్న అది అజ్ఞాన మార్గం అని గ్రహించాలి. అంటే ఇక్కడ జ్ఞానం అని ఒక రకంగా తీసుకుంటే, అంటే దక్షిణాయనంలో మనం మన కోరికల కోసం చేసుకుంటాం. కానీ అదే ఉత్తరాయణంలో ఉన్నటువంటి యోగులు శ్రేష్టత్వాన్ని పొంది వాళ్ళు అన్నిటికీ అతీతులుగా ఉండి వాళ్ళు బ్రహ్మపదాన్ని చేరడం కోసం వాళ్ళు దేనికోసం చేస్తారు? జ్ఞానజ్యోతిని, అజ్ఞానం అనేటువంటి మాయని వాళ్ళు తొలగించుకుని జ్ఞానం కోసం వాళ్ళు అన్వేషణ చేసి వాళ్ళు పూర్తిగా బ్రహ్మపదాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అదే ఉత్తరాయణం. 27వ శ్లోకం. 27వ శ్లోకం ఏమిటి అంటే నైతే శృతి పార్థ ధ్యానం యోగి ముఖ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. రెండవసారి నైతే శృతి పార్థ ధ్యానం యోగి ముఖ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అంటే ఈ రెండు మార్గాలు తెలుసుకున్నటువంటి ఏ యోగి కూడా మోహితుడు వ్యామోహంలో మోహంలో పడ్డు. అందువలన అర్జున సర్వకాలాల్లోని సమబుద్ధి కలిగినటువంటి వాడివై నిరంతరం నన్ను పొందడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. 28వ శ్లోకం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం అత్యేది తత్సర్వమిదం విదిత్వా యోగి పరమం స్థానముపైతి చాధ్యం. రెండవసారి వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యం ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాధ్యం. అంటే యోగి అయినటువంటి పురుషుడు ఈ తత్వరహస్యాన్ని తెలుసుకుని తీరుతాడు. యజ్ఞాలు చేయడం వలన, తపస్సుల వలన ఆచరించడం వలన, దానాలు చేయడం వలన పుణ్యఫలం ఏదైతే చెప్పబడిందో ఆ సమస్త ఫలాలు తప్పనిసరిగా ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహంగా అధిగమిస్తూ, అత్యేది అంటే అధిగమించడం, సనాతనమైనటువంటి పరమపదాన్ని తప్పనిసరిగా పొందుతాడు. ఏ సాధకుడైతే ఉత్తరాయణ శుక్లపక్షం గురించి తెలుసుకుని మార్గాల్లో ప్రయాణం చేస్తూ ముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడో అటువంటి యోగికి వేదాల్లో శాస్త్రాల్లో చెప్పబడినటువంటి యజ్ఞయాగాలు, వ్రతాలు, పూజలు, దానాలు, తపస్సులు, వాటి వలన కలిగే పుణ్యఫలాలు, వీటితో ఎటువంటి సంబంధం, వాటి పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. అతడు నిరంతరం పరమపదాన్ని, బ్రహ్మపదం గురించి ధ్యానిస్తూ దాన్ని పొందుతాడు. ఇది ఇక్కడికి అయ్యా, ఇక్కడికి ఇవాళ సమాప్తం ఈ శ్లోకం. మనం దీని ఫలశ్రుతి ఒకటి చెప్పేసుకుని దక్షిణ దేశంలో అమర్దకపురం అనే ప్రసిద్ధమైనటువంటి నగరం ఉండేది. అక్కడ భావశర్మ అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. అతడు ఎప్పుడూ కూడా ఏం చేశాడంటే ఒక వేశ్యని భార్యగా చేసుకున్నాడు. అంతేకాకుండా మద్యం మాంసం తినడం, దొంగతనం చేయడం, వ్యభిచారం చేయడం, వేట మొదలైనటువంటి వ్యసనలోలుడైపోయాడు. ఒకరోజు కళ్ళు తాగే వాళ్ళంతా ఒక చోట గుమిగూడారు. వాళ్ళతో పాటు భావశర్మ కూడా పీకల వరకు తాటికళ్ళు సేవించాడు. శరీరం అంతా
పూర్తిగా తన వశంలో లేదు. తరువాత విపరీతమైనటువంటి అజీర్ణ రోగం పట్టుకుంది. ఆ పాపాత్ముడు కొన్ని రోజులకి కాలవసాన మరణించి ఒక తాటి చెట్టు అయి పుట్టాడు. ఆ తాటి చెట్టు నీడను ఆశ్రయించుకుని బ్రహ్మరాక్షస భావం పొందినటువంటి ఒక భార్యాభర్తల జంట నివసిస్తున్నది. వారి పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి అంటే, కుశిబలుడు అనే పేరు కలిగినటువంటి బుద్ధిమంతుడైనటువంటి బ్రాహ్మడు ఒకడు ఉండేవాడు. అతను వేదాంగాలు తత్వాలు బాగా తెలిసినవాడు కాబట్టి సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశాడు, సదాచారం పాటిస్తూ ఉంటాడు కాబట్టి విద్వాంసుడైనటువంటి ఆ బ్రాహ్మణుడికి లోభం చాలా ఎక్కువ. అందుచేత తన భార్య కూడా వెంట పెట్టుకుని వెళ్ళి పట్టకూడనటువంటి దరిద్రపు దానాలన్నీ స్వీకరిస్తూ ఉండేవాడు. కానీ తతిమా బ్రాహ్మణులెవ్వరికీ చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా ఆ దంపతులు చనిపోయిన తర్వాత బ్రహ్మరాక్షసులై ఆ తాటి చెట్టుని ఆశ్రయించారు. ఆకలి దప్పులతో చాలా కాలం అలమటించేవారు. వాళ్ళ నీడకు చేరారు. ఒకసారి భార్య అన్నది, నాయనా నాదా, మనకి ఈ భయంకరమైనటువంటి దుఃఖం ఎలా తీరుతుందయ్యా అని అడిగింది. తల్లి, బ్రహ్మ విద్యోపదేశం, ఆత్మతత్వ విచారణ, కర్మ విధి జ్ఞానం లేకుండా మనకి విముక్తి కలగదు అన్నాడు భర్త వెంటనే. అప్పుడు ఆమె, కింతద్ బ్రహ్మ కీమధ్యాత్మం కింకర్మ పురుషోత్తమ అంటే, ఓ పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి, ఆధ్యాత్మం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి అన్నది భార్య. ఆ మాటలు పలకడంతో అతనికి ఆశ్చర్యం వేసింది. భార్య ఏమీ చదువుకోలేదు, అజ్ఞానం ఏమిటి, ఇటువంటి ప్రశ్నలు సంధించింది ఏమిటి అని భర్తకు కొంచెం సందేహం వచ్చింది. ఎందుచేతనంటే ఆమె అన్న మాటలు భగవద్గీతలోవి. ఇది 8వ అధ్యాయంలో ఒక శ్లోకపాదం. ఇది దైవవశాన అదృష్టవశాన ఆమె నోట ఆ పాదం వచ్చింది. ఆమె తన భర్తను ప్రశ్నించిన విధానం యాదృచ్ఛికంగా భగవద్గీతలో శ్లోకపాదం అయ్యిందనమాట. ఆ మాటలు వింటూనే తాటి చెట్టు రూపంలో ఉన్న భావశర్మకి ముక్తి కలిగి వెంటనే తన పూర్వపాకారాన్ని పొందాడు. అనంతరం ఆ దంపతులిద్దరూ కూడా తమ పాపాల మూట నుంచి బయటపడి జ్ఞానం పొంది విశుద్ధ చిత్తులై ముక్తులయ్యారు. వాళ్ళు ఆకాశం నుంచి ఒక దివ్య విమానం వచ్చింది. భార్యాభర్తలిద్దరూ అందులో కూర్చుని హాయిగా స్వర్గలోకానికి చేరుకున్నారు. వారి వృత్తాంతం విని స్వర్గలోకవాసులు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత బుద్ధిశాలి బ్రాహ్మడైనటువంటి భావశర్మ ఎంతో ఆదరంతో భక్తితో ఈ శ్లోకపాదాన్ని రాసుకుని దేవదేవుడైనటువంటి ఆ జనార్దనుని సేవించుకుంటూ ముక్తిప్రదాయిని అయినటువంటి కాశీపట్టణం చేరుకున్నాడు. అక్కడ మహత్తరమైనటువంటి తపస్సు ఆచరిస్తూ సరిగా అదే సమయంలో క్షీరసాగర కన్య లక్ష్మీదేవి, నాథా, మీరు హఠాత్తుగా లేచి నిలబడి ఎందుకున్నారు అని అడిగింది. తన భార్య అయినటువంటి లక్ష్మీదేవి విష్ణుమూర్తిని అడిగింది. దేవి, కాశీపట్టణంలో భాగీరథి నదీ తీరంలో ఒక భావశర్మ అనే బుద్ధిమంతుడైనటువంటి బ్రాహ్మడు భక్తిరస పరిపూర్ణుడై తదేక ధ్యానంతో నా కోసం కఠోరమైనటువంటి సాధన తపస్సు చేస్తున్నాడు. తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని భగవద్గీత 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మయోగంలోని ఒక శ్లోకపాదాన్ని నిరంతరం జపిస్తున్నాడు. అతని తపస్సు నాకు సంతృప్తిని కలిగించింది. ఈ తపస్సుకి తగిన ఫలితాన్ని ప్రసాదించాలని చాలాసేపటి నుంచి నేను ఆలోచిస్తున్నాను. అతనికి తత్ఫలితాన్ని ప్రసాదించడానికి ఉత్కంఠతో లెగిచాను నేను అన్నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో. ఓ మహాదేవ, శ్రీహరి ప్రసన్నుడే అతని తపస్సుకు తగిన ఫలితాన్ని ప్రసాదించాలని భావించాడు కదా, భావశర్మను విష్ణుమూర్తి ఎలా అనుగ్రహించారో చెప్పండి అన్నది. దేవి, ద్విజశ్రేష్ఠుడైనటువంటి భావశర్మకి శ్రీ మహావిష్ణువు సాక్షాత్తు మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ అనుగ్రహం వల్ల అతని పూర్వీకులు ఎవరైతే నరకంలో ఉండి యాతనలు అనుభవిస్తున్నారో వాళ్ళంతమంది కూడా పవిత్రుడై వైకుంఠం చేరుకున్నారు. కాబట్టి ఓ పార్వతి, ఈ భగవద్గీతలో 8వ అధ్యాయం మహత్యాన్ని సంక్షిప్తంగానే నీకు చెప్పాను. ఈ అధ్యాయాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తే ఎంతో శుభం కలుగుతుంది అని సాక్షాత్తు ఈశ్వరుడు తన భార్య అయినటువంటి పార్వతీదేవికి వివరించాడు. ఇవాళ 8వ అధ్యాయం తాలూకా ఫలశ్రుతి కూడా సంపూర్ణం. అయ్యా, ఇది ఎవరెవరైతే వింటారో వాళ్ళ తాలూకా కర్మలు నశించి పున్నామ నరకాలలో నరకలోకంలో ఉన్నటువంటి పితృదేవతలకి మళ్ళీ తిరిగి వాళ్ళకి మంచి ఉత్తమగతులు రావాలని మనసా ఉరసా కోరుకుంటూ 8వ అధ్యాయం సంపూర్ణం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.